హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక పవర్ఫుల్ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైతే మనము స్వింగ్ ట్రేడింగ్కి లేదా పొజిషనల్ ట్రేడింగ్కి స్టాక్స్ని ఐడెంటిఫై చేస్తామో వాటిలో కరెక్ట్ లొకేషన్ అండ్ కరెక్ట్ మార్కెట్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేసి ఎంట్రీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వింగ్ ట్రేడింగ్లో మనము స్టాప్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ట్రేడర్స్ అసలు స్టాప్ లాస్ కూడా పెట్టరనమాట. సో అలాంటప్పుడు మనం యూస్ చేసే స్ట్రాటజీస్కి అక్యురసీ మోర్ దాన్ 75% ఉన్నప్పుడు మాత్రమే ఆ స్ట్రాటజీస్ యూస్ చేస్తే మనము ప్రాఫిట్తో ఎండ్ అవుతాం. ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే స్ట్రాటజీకి అక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 80 to 90% అక్యురసీ ఉంటుంది ఈ స్ట్రాటజీకి. సో ఈ స్ట్రాటజీ అనేది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ బ్లెండింగ్. క్యాండిల్ బ్లెండింగ్లో ఆల్రెడీ ఇంట్రాడే స్ట్రాటజీ గురించి డిస్కస్ చేశాము. ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే వెళ్ళి చూడండి. క్యాండిల్ బ్లెండింగ్ యూస్ చేసి ఇంట్రాడేలో మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో స్వింగ్ ట్రేడింగ్ గురించి, స్వింగ్ ట్రేడింగ్లో క్యాండిల్ బ్లెండింగ్ని యూస్ చేసి ఎలా మార్కెట్లో ఎంట్రీస్ ఎగ్జిట్లు ప్లాన్ చేసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం యూస్ చేయాల్సింది డైలీ చార్ట్. డైలీ చార్ట్లోనే మనము మార్కెట్లో కరెక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఎంట్రీని ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఎక్కడైతే మార్కెట్ మోర్ దాన్ 5 డేస్కి స్టక్ అయి ఉంటుందో, మోర్ దాన్ 5 డేస్లో స్టక్ అయి ఉంటుందో ఆ ఏరియాని ఐడెంటిఫై చేయాలి. సో ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఆ తర్వాత మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు ఇది చూసారంటే ఇది M&M చార్టు, మహీంద్రా అండ్ మహీంద్రా డైలీ చార్టు. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ ఈ ఏరియాలో చూసామంటే ఈ క్యాండిల్లోని మార్కెట్ 1 2 3 4 5 డేస్ అనేది స్టక్ అయింది. సో ఇది మనకి కరెక్ట్ లొకేషన్. ఈ లొకేషన్లోనూ మనము మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి బేస్డ్ ఆన్ ద క్యాండిల్ బ్లెండింగ్. సో క్యాండిల్ బ్లెండింగ్ అంటే ఏంటిది, క్యాండిల్ని ఎలా బ్లెండ్ చేయాలి అనే రూల్స్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. ఎవరైనా మిస్ అంటే వెళ్ళి చూడండి. జస్ట్ ఇక్కడ క్యాండిల్ బ్లెండింగ్ అనేది ఎలా చేస్తామనేది జస్ట్ 1 or 2 పాయింట్స్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి బ్లెండింగ్ అంటే కలపడం. ఒక 2-3 క్యాండిల్స్ని యాడ్ చేసి ఒక సింగిల్ క్యాండిల్ అనేది మనము ఇక్కడ ఐడెంటిఫై చేస్తాము. సో ఏ సింగిల్ క్యాండిల్ అయితే వస్తుందో ఆ సింగిల్ క్యాండిల్కి ఈ మొత్తం అన్ని క్యాండిల్స్ నుంచి ఓపెన్, క్లోజ్, హైలోని ఐడెంటిఫై చేస్తాము. సో ఓపెనింగ్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ అవుతుంది అండ్ క్లోజింగ్ వచ్చేసి లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ వచ్చేసి క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇది మనకి ఓపెనింగ్ పాయింట్, అంటే మన క్యాండిల్ యొక్క ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఉంది అండ్ ఇది మనకి క్యాండిల్ యొక్క క్లోజింగ్ పాయింట్, ఇది క్యాండిల్ యొక్క క్లోజింగ్ పాయింట్. ఇలాగ మనకి క్యాండిల్ యొక్క బాడీ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ చూస్తే ఇది విక్, ఓకే, అండ్ ఇక్కడ లో, ఇది హైయెస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ విక్ ఫామ్ అయింది. ఇది లోయెస్ట్ పాయింట్, అంటే మనకి క్యాండిల్ అనేది ఇలా ఫామ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ షేప్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం కలర్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇది ఓపెన్ అండ్ ఇది క్లోజ్ పాయింట్. సో ఓపెన్ కన్నా క్లోజ్ పైన ఉంది అంటే మనకు వచ్చేసి గ్రీన్ క్యాండిల్. సో ఇప్పుడు ఈ 5 క్యాండిల్స్ని మనం యాడ్ చేస్తే మనకు వచ్చే క్యాండిల్ వచ్చేసి ఒక హ్యామర్ క్యాండిల్. హ్యామర్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఫామ్ అయింది. అంటే ఇది ఒక స్ట్రాంగ్ బయ్యింగ్ యాక్షన్ అనేది ఈ ఏరియాలో ఈ 5 డేస్, అంటే ఇంక్లూడింగ్ దీంతో కలుపుకుంటే మొత్తం ఈ 6 డేస్లో స్ట్రాంగ్ బయ్యింగ్ అనేది ఈ మార్కెట్లో జరిగింది. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది అర్థమైపోయింది. ఒక స్ట్రాంగ్ బయ్యింగ్నెస్ అనేది ఉంది అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఈ పైన ఎంట్రీ ప్లేస్ చేసుకొని ఈ కింద మనకి స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ దాటిపోయిందో ఇక్కడ చూస్తే ఎంత హ్యూజ్ మూవ్ అనేది, చాలా ఫాస్ట్ మూవ్ అనేది మార్కెట్లో జరిగింది. సో మీరు అనుకోవచ్చు ఇది ఓన్లీ 1 చార్ట్లో సక్సెస్ అయింది, మేబీ వేరే వాటిలో అవ్వకపోవచ్చు అనేసి. సో అలాగే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. నెక్స్ట్ చార్ట్ వచ్చేసి ఇది కాంకర్. సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి, మార్కెట్లో 5 డేస్లో ఎప్పుడైతే స్టక్ అయిపోయిందో ఆ ఏరియాని ఐడెంటిఫై చేయాలి ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూసారంటే ఈ క్యాండిల్కి మనము హైలో డ్రా చేస్తే ఇది హై, ఇది లో. సో ఈ క్యాండిల్లో మనకి మార్కెట్ అనేది స్టక్ అయిపోయింది. సో ఇది మన కరెక్ట్ లొకేషన్. ఇప్పుడు ఈ క్యాండిల్స్ అన్నిటిని మనము కంబైన్ చేసి ఒక
క్యాండిల్ని డ్రా చేద్దాము. ఆ క్యాండిల్ బేస్ చేసుకొని మనకి మార్కెట్లో బయింగ్ ఉందా లేదా సెల్లింగ్ ఉందా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనము ఈ క్యాండిల్స్ అన్నిటినీ యాడ్ చేస్తున్నాం. మొత్తం ఈ క్యాండిల్స్ 6 క్యాండిల్స్ని మనము యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి మనకి ఏ క్యాండిల్ వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ వచ్చేసి మనకి అన్ని క్యాండిల్స్లో ఫామ్ అయ్యే క్యాండిల్కి ఓపెన్ ప్రైస్ అవుతుంది. సో ఇది మనకి ఓపెన్ ప్రైస్ ఇక్కడ ఉంది అండ్ ఈ క్యాండిల్లో క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చింది. ఓకే, అండ్ ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్కి విక్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ టాప్ వచ్చేసి విక్ ఇది ఫామ్ అవుతుంది. సో ఇది మనకి బాడీ అండ్ లోయెస్ట్ పాయింట్ ఈజ్ ఇక్కడ వరకు, అంటే మన బాటమ్ విక్ అనేది ఇక్కడ వరకు ఉంది. సో ఈ 5 క్యాండిల్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చిన యాక్షన్ వచ్చేసి ఇది. అంటే ఇక్కడ మనకు ఒక బయింగ్నెస్ అనేది అగైన్ మార్కెట్లో ఫామ్ అయింది. ఈ మూవ్ స్టార్ట్ అవ్వక ముందే మనకి ఇక్కడే క్లియర్గా ఇచ్చేసింది మార్కెట్ డైరెక్షన్, బయింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలంటే ఈ మొత్తం రేంజ్ యొక్క పైన మనము ఎంట్రీ, ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్గా అప్ మూవ్ అనేది జరిగింది. నెక్స్ట్ చార్ట్ వచ్చేసి ఆర్తి ఇండస్ట్రీస్ డైలీ చార్ట్. ఇక్కడ చూసామంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ 5 డేస్ అనేది మార్కెట్ ఇక్కడ స్టక్ అయిపోయింది. మోర్ దాన్ 5 డేస్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ అన్నట్టు. సో ఈ క్యాండిల్ 1 2 3 4 5 6 డేస్ అనేది స్ట్రక్ అయిపోయింది. సో ఇది కరెక్ట్ లొకేషన్. సో ఇప్పుడు మనము క్యాండిల్స్ని డ్రా చేసి మార్కెట్లో బయింగ్ ఉందా లేదా సెల్లింగ్ ఉందా చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ ప్రైస్ ఇది మన ఓపెనింగ్ అండ్ ఇది మన లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ ఒక చిన్న విక్ అనేది ఫామ్ అయింది. సో ఇది క్యాండిల్ యొక్క విక్. ఇలాగా మనకి ఈ క్యాండిల్స్ అన్నీ కలిపి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ని ఫామ్ చేశాయి. సో ఇక్కడే మనకి మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది అనేసి ఈ యాక్షన్ జరగడానికి ముందర ఈ స్టక్అప్ అయిపోయిన క్యాండిల్స్ అన్నీ మనకు ఈ యాక్షన్కి ముందే మనకి రిప్రజెంట్ చేసే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక 5 క్యాండిల్స్లో ఏవైతే మార్కెట్లో స్టక్ అయిపోయి ఉంటాయో ఫస్ట్ వాచ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత డైరెక్షన్ని ఐడెంటిఫై చేద్దాం. సేమ్ ఇదే చార్ట్లో ఇంకా ఇక్కడ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఈ క్యాండిల్లో ఆల్మోస్ట్ 1 2 3 4 5 ఇది కరెక్ట్ లొకేషన్. ఈ 5 డేస్ అనేది ఒకే ఒక క్యాండిల్లో స్టక్ అయిపోయాయి. సో ఇక్కడ మనము డైరెక్షన్ని ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ చూస్తే ఇది మొత్తం క్యాండిల్, ఈ క్యాండిల్ 1 2 3 4 5 డేస్ స్టక్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే మనకి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇది, ఓకే, అండ్ లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఇది. ఇక్కడ మనకి ఒక క్యాండిల్ అనేది ఇంత పెద్ద ఓపెన్ పైన క్లోజ్ ఉంది కాబట్టి ఇది మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చిన్న విక్, అసలు ఇక్కడ విక్కే లేదు, అంటే ఇది ఒక స్ట్రాంగ్ బయింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రేంజ్ పైన వెళ్ళిపోతుందో వెంటనే మన ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ మూమెంట్ వచ్చిందో. సో ఇలాగా మనము అక్యురేట్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ స్ట్రాటజీ స్టెప్స్ సింపుల్ అండి. ఫస్ట్ ఒక 5 డేస్ స్ట్రక్అప్, మినిమం 5 డేస్ ఉండాలి. ఎక్కువ రోజులు ఉంటే ఇంకా స్ట్రాటజీ మనకి ఎక్కువ స్ట్రాంగ్ అన్నట్టు అనమాట. 5 డేస్ స్ట్రక్అప్ అయిపోవాలి ఒక క్యాండిల్లో. మొత్తం 5 డేస్ స్టక్అప్ అయిపోయింది. డేస్ క్యాండిల్స్ చూస్తాం, ఎందుకంటే పొజిషనల్ ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్కి చూస్తున్నాం కాబట్టి. సెకండ్ వచ్చేసి ఈ క్యాండిల్స్ అన్నిటిని బ్లెండ్ చేయాలన్నమాట. బ్లెండ్ చేసి మనము మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేస్తాము, అది థర్డ్. ఫోర్త్ వచ్చేసి నెక్స్ట్ మనం ఎంట్రీ డైరెక్షన్ని ఐడెంటిఫై చేశాక మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాగ మనము అక్యురేట్ ట్రేడ్స్ని స్వింగ్ ట్రేడింగ్లో మనమే ఐడెంటిఫై చేయొచ్చు మార్కెట్ యొక్క డైరెక్షన్ని. సో ఇలాగా ఈ స్ట్రాటజీ యూస్ చేసుకొని మార్కెట్లో కరెక్ట్ లొకేషన్ని స్వింగ్ ట్రేడింగ్కి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.